హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో కమ్మనైన కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర వేసుకోవడం ద్వారా అరుగుదల అనేది చాలా బాగా జరుగుతుంది. అందుకని ప్రతి నాన్ వెజ్ కర్రీలో జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు, 2 స్పూన్స్ కల్లుప్పు. మనం పులుసులా చేసుకుంటున్నాం కాబట్టి కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలంతా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేలాగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయల్ని. అలా అయితేనే కర్రీ అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాలకి మీకు ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయి నూనె ఈ విధంగా పైకి తేలుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం చికెన్ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇది మీడియంలో పెట్టుకొని మినిమం ఒక 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మీకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. ఆ స్మెల్ ద్వారానే మీకు కర్రీ ఎలా వస్తుంది అనేది చెప్పగలరు. ఇలా వచ్చిన తర్వాత చికెన్ కట్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఉల్లిపాయలు మొత్తం ముక్కలు అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ కర్రీ తొందరగా ఉడకాలి అంటే, ముక్క తొందరగా ఉడికిపోవాలి అంటే అందులో కొంచెం ఒక నిమ్మకాయ పిండేసేసి ఆ రసం అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా చికెన్ అనేది ఇంకా చాలా తొందరగా కుక్ అయిపోతుంది, ఉడుకుతుందన్నమాట. వేసుకొని ముక్కలు మొత్తానికి ఆ చింతపండు పులుసు పట్టేటట్టుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గనవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మీకు ఎంతైతే కారం తింటారో అంత తగినంత కారం యాడ్ చేసుకోండి. ఇది నేను కారం ఇంట్లో పట్టింది కాబట్టి కొంచెం స్పైసీ తక్కువే ఉంటుంది, అందుకని కారం కొంచెం ఎక్కువే పట్టింది. అలాగే జీలకర్ర పొడి మరియు చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీరు మసాలాస్ వేసుకునేటప్పుడు కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి. పైన కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కింద నుండి పై వరకు మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలతో వండుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా మామూలు చికెన్ కర్రీ కంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాం. ఈ కొబ్బరి పాలు నేను 2.5 గ్లాసులు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. దీనిని మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి కింద నుండి పై వరకు మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ చికెన్ కర్రీ కొబ్బరి పాలల్లో ఆ ముక్క అనేది బాగా ఉడికిపోయి ఆ ముక్క కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన కొబ్బరి పాల చికెన్ కర్రీ చాలా బాగుంది.
ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.